పట్టణంలోని జ్యోతి హై స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్షా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కౌట్స్ అండ్ గైడ్ తెలంగాణ స్టేట్స్ కోఆర్డినేటర్ భగవంతరావు, జిల్లా కోఆర్డినేటర్ రామరెడ్డిలు హాజరై విద్యార్థులకు దీక్ష అనంతరం స్కౌట్స్ గా ఆహ్వానించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ 1907వ సంవత్సరంలో ప్రారంభమైన స్కౌట్స్ ఇప్పటి వరకు 191 దేశాల విస్తరించిందని, సేవా కార్యక్రమంలో స్కౌట్ సేవలు అనిర్వచనీయమని అన్నారు. స్కౌట్స్ ద్వారా శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు హరిచరణ్ రావు, సుమన్ రావు, సిబ్బంది భూమిరెడ్డి, హరితో పాటు స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. God and country to help other people and to obey the Scout law. Yes, sir. Images of technology are signs there. All signs. Images of technology career. Okay. Repay the promise after me. On my honor. On my honor. I promise that. I promise that. I will do my best. I will do my best. Do my duty. Do my duty. God and the country. To God and the country. Help other people. To help other people. And to obey the Scout law. Congratulations. Sir. Good job. Do your duty to God and country, help other people, and to obey the Scout law. Scout, sign. Images of technology are. Repeat the I will do my best. I will do my best. Do my duty. To do my duty. God and my country, the Scout law. Good pattern, follow me. పాట పాడడానికి शांति की नगरी दुनिया में गिरने न दूंगा कहीं दम. ఇప్పుడు రామరెడ్డి గారు పై పాటించి ఈ యొక్క స్కౌట్ ఉద్యమం అనేది భగవంతరావు సార్ నేతృత్వంలో మన జిల్లాలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ 10 days బ్యాక్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గోదావరి కనిలో స్కూల్ లెవెల్లో ప్రథమ, ద్వితీయ, ప్రథమ, ద్వితీయ కంప్లీట్ చేసుకొని తృతీయ సోపాన్ ట్రైనింగ్ తర్వాత టెస్టింగ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అది గోదావరిలో జరిగింది. దానికి ఆ యొక్క ట్రైనింగ్ కమిషనర్ గారు మన భగవంతరావు సార్, అదేవిధంగా రామరెడ్డి సార్ చూడడం జరిగింది.
From our school, 8 students were participated in the Tritiya Sopan testing camp. వాళ్ళు ఇప్పుడే చెప్పారు, దే గాట్ ది సెలెక్షన్ ఫర్ రాజ్య పురస్కార్. అంటే రాజ్య పురస్కార్కి అర్హత సాధించారు ఆ 8 మంది. ఈ యొక్క స్కౌట్ ఉద్యమం వల్ల స్కూల్ లెవెల్లో ఒక మంచి దృఢ సంకల్పం, ఒక బాధ్యత, ఒక గుడ్ బిహేవియర్, ఒక అన్ని రకాలైనటువంటి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్లస్ ప్రతిదీ ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ ఏర్పడడం జరుగుతూ ఉంది. సో అందుకని నాట్ ఓన్లీ హియర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్కూల్ మేనేజ్మెంట్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, ఖచ్చితంగా ఈ యొక్క స్కౌట్ ఉద్యమంలో పిల్లల్ని జాయిన్ చేసినట్లయితే ఒక అద్భుతంగా తయారవుతారు. ఈ అవకాశం కల్పించినటువంటి మా యొక్క టీమ్ స్కౌట్ ద భగవంతరావు సార్ అండ్ రామరెడ్డి సార్, వన్స్ అగైన్ ఐ వాస్ హోల్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. Next I will invite Ramreddy garu to address the gathering, please. జ్యోతి హై స్కూల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడము చాలా ఆనందదాయకము. జగిత్యాలలోనే స్కౌట్ ఉద్యమాన్ని పెంపొందిస్తున్నటువంటి హరిచరణ్ రావును సరే సభా వేదిక ద్వారా అభినందిస్తూ, ఈ స్కౌట్ ఉద్యమము 1907 సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ఉద్యమ రూపశిల్పి రాబర్ట్ స్టీఫెన్సన్ స్మిత్ బిడెన్ పవల్ గారు స్కౌటింగ్ ఫర్ బాయ్స్ ద్వారా వీక్లీ పేపర్స్ లో కూడా ఈ స్కౌటింగ్ ఫర్ బాయ్స్ లో ఉన్నటువంటి అంశాలను మన ఇండియాలోకి 1909లో స్కౌట్ ఉద్యమం అనేది అన్ని సెయింట్ మదన్ మోహన్ మాలవయ్య అనేటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా ఇండియాలోకి రావడం జరిగింది. ఇలా ప్రారంభించబడినటువంటి ఉద్యమము ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 191 దేశాలలో కూడా ఉన్నది అనేది మనకు భగవంతరావు సార్ గారు మన గోదావరిలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమము విశ్వవ్యాప్తమైనటువంటి ఉద్యమంలో మీరందరూ చేరినందుకు అభినందిస్తున్నా. మానసికంగా, శారీరకంగా, ఇంటలెక్చువల్గా మంచి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు స్కౌట్ అనే అతను మన మోటోనే ఉంది, బీ ప్రిపేర్డ్గా మనం ఉంటాం, ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటాం. మన ప్రామిస్ కూడా దేవుని ఎడల, దేశం ఎడల విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తానని ప్రామిస్ చేశాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యంకు, హరిచరణ్ రావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, బీ ప్రిపేర్డ్. నేను అంటాను బీ ప్రిపేర్డ్, మీరు ఏమన్నా జింగ్ బాంబ్ రైట్. బీయింగ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, వెరీ గుడ్. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలా, వెరీ గుడ్. మెంటల్లీ గుడ్. మనం మీకు కుదరక నచ్చింది కాబట్టి చెప్తాం, వీళ్ళకి చెప్పాలి. ఇంకా పెట్రోల్ లీడర్స్ కదా, మన తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ అటెండ్ అయ్యారు. సో అక్కడ మీరు నేర్చుకున్నది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. సో మరి మీరందరూ కూడా చక్కగా ఈ జ్యోతి అంటేనే జ్యోతి ప్రజ్వలన, ఎన్లైటెడ్ లైఫ్స్, జీవితాలను ప్రజ్వలింపజేయాలి, జ్యోతిర్మయం చేయాలి. పోయిన సంవత్సరం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 146 మంది తృతీయ సోపాన్కి అపీర్ అయితే అందరినీ పాస్ చేసింది. ఈ సంవత్సరం ఆ సంఖ్య 500-600 దాటింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 500-5,000 మొత్తం భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా మెడల్స్ సాధించబోతా ఉన్నది. మరి 17వ తారీఖు నిజామాబాద్లో ఉంది. అప్పటి నుంచి ఇంకా మేము ఎవరిని ఆపలేదు. నో వన్ స్టాప్ టు అచీవ్ ద హైయెస్ట్ అవార్డ్, దట్ ఈస్ రాష్ట్రపతి అవార్డ్. ట్రైనింగ్ మేము ఇస్తాము, సర్టిఫికేట్ రాష్ట్రపతి గారు సొంతంగా చేసి ఇస్తారు. ఇటువంటి ఆపర్చునిటీ ఎవరికి లేదు, ఎన్సీసీ లేదు, ఎవరికి లేదు. ఓన్లీ ద స్కౌట్స్ ఆర్ హ్యావింగ్ సచ్ ప్రివిలేజ్. అంత అదృష్టవంతం. ట్రైనింగ్ మేము ఇస్తే సర్టిఫికేట్ రాష్ట్రపతి గారు, రాష్ట్రపతి గవర్నమెంట్ ఇస్తారు. వీళ్ళందరూ ఎక్కువ శాతం మంది 8 మంది కూడా చివరికి రాష్ట్రపతి అవార్డు వరకు కూడా వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ 8 మంది అనుకోవాలి, నెక్స్ట్ ఇంకో 8 మంది, నెక్స్ట్ 8 మంది, మొత్తం ఈ ఏరియాలో మీరే రాష్ట్రపతి కోర్స్ అయ్యారు. ఆ పోటీ చాలా ఉంది. ఆ పోటీని తట్టుకొని మీరు ఐఐఎం కానీ ఐఐటీస్ కానీ ఇతరత్రా ఎదగడం కోసం స్కౌట్ తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో అదంతా కూడా మీరు అందరూ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రకాలైనటువంటి స్టిమ్యులేటింగ్ వెరైటీ యాక్టివిటీస్లో పాల్గొనడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. జగిత్యాల జిల్లా అనేది మొత్తం
తెలంగాణలోనే నంబర్ 1గా ఉండాలని చెప్పి దానికి వారి అండదండ ఉండాలని చేయి చదివాలని చెప్పి